దీనంగా అడిగే స్థితి నుంచి అది కావాలి ఇది కావాలని కేంద్రాన్ని దీనంగా అడిగే పరిస్థితి మీకు కల్పించాలని నేను సూర్యారావు గారిని అభినందిస్తున్న దిశ. నేను ఆయన చూశాను. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్తే నేను 2 నిమిషాలు కూడా ఆలోచించలేదు దిశ. అంత ముందు విన్నాను. వాస్తవంగా చెప్పాలంటే సూర్యారావు కూడా ఓడిపోవాలని పనిచేశాను. అది వాస్తవం, రాజకీయం. అది నాకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అది నాకు సంబంధం లేదు. నేను ఒక పైసా కూడా ఎలక్షన్లో ఇవ్వలేదు, అది వేరే కథ. కానీ పార్టీ పరంగా ఆయన మీద గెలవాలని ప్రయత్నం చేశాను. కానీ అది అయిన తర్వాత ఒకసారి నేను వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే సూర్యారావు సింపుల్గా ఉంటాడు, ఏంటి ఇన్సెక్ట్ అంటే వెరిఫై చేస్తే ఆయన మంచితనం, ఆయన పనిచేసిన విధానం, సింప్లిసిటీ, ఆ విషయాలు చూసిన తర్వాత మొత్తం ఆయనకు ఓటేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు దిశ. నేను మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా అది బెస్ట్ జెంట్మెన్, బాగా పనిచేశారనే అభిప్రాయానికి వచ్చాను దిశ. ఆ తర్వాత దిశ నేను హాస్పిటల్లో పోతాను, చూస్తే జిల్లా హాస్పిటల్ 2 నిమిషాలు అట ఆలోచించి మా వాళ్ళందరూ ఉంటే ఏంటా సూర్యారావు గారిని అడ్వైజరీ కమిటీ చైర్మన్గా పెడితేట్టున్నాను. ఆయన ఏముంది సార్, ఇక్కడ ఉండి ఏడే పడుకుంటాడు, ఆయన ఎక్కడికి పోడు, ఏ పని చెప్పినా సిన్సియర్గా చేసే వ్యక్తి. మాకెవ్వరికి అబ్జెక్షన్ లేదు సార్. మీరు ఏమంటే అపోజిషన్లో ఉండే ఆల్ ఎమ్మెల్యే సపోర్టెడ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ సిన్సియారిటీ. అదేశ ఇమ్మీడియట్గా మా ఆఫీసర్లు చెప్పి వారిని చైర్మన్గా ఏమన్నా, హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఏమన్నా. ఎప్పుడు సూర్య మెడికల్ వాళ్ళు కేర్ ఆఫ్ ఐసీసీ ఎప్పుడు చాలా ఇప్పుడు కూడా అధ్యక్ష దట్ ఇస్ ఒక్కొక్కసారి అధ్యక్ష ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన, వాళ్ళు చేసే సేవ, వాళ్ళ మైండ్లో మెంటల్గా బిల్డప్ చేసుకునే విధానం డ్రైవ్ చేస్తుంది. ఐ ఎంటర్లీ అగ్రీ విత్ యూ. డబ్బులు ఒక స్థాయి వరకే అవసరం అండి. బియాండ్ దట్ డబ్బులు పనిచేయవండి. ఎలక్షన్లో పనిచేయవు, ఇష్ట ప్రకారం ఖర్చు పెడితే పనిచేయవు. నేను మా వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పాను. పబ్లిక్ ఏ విధంగా ఆలోచిస్తారంటే దిశ, అపోజిషన్ లేకపోతే మనకే ఓటేస్తాను కూడా తప్పు, కానీ మీరు పని చేస్తేనే ఓటేస్తాను కూడా తప్పు. మీ ప్రవర్తన, మీ బాడీ లాంగ్వేజ్, మీరు పనిచేసే విధానం, 10 మందిని పలకరించే విధానం, ఇవన్నీ కలిపి ప్రజలు వెళుతూ ఉంటారు అధ్యక్ష. ఆ విషయం ప్రతి ఒక్క నాయకుడు, ప్రజా జీవితంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. నేను అప్పుడప్పుడు నవ్వుతా ఉంటాను. మా మిస్సెస్ వ్యాపారం చేస్తుంది అధ్యక్ష 24 సంవత్సరాల నుంచి. ఆవిడకి బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి నాకంటే కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడన్నా హాలిడేకి పోవాలంటే 25 లక్షల రూపాయలు వాళ్ళకు సంవత్సరానికి డబ్బులు ఇస్తారు ఒక హాలిడేకి. అంటే ఆ కంపెనీ ప్రొవిజన్స్ అవన్నీ. కారు, ఏ కారు కావాలంటే ఆ కారు కొనుక్కోవచ్చు. కానీ మనకు అది కాదు. నేను మామూలుగా దేశాన్ని మీకు ఐడియా ఉంటుంది లేదు, కానీ సఫారీ వెహికల్స్ తెప్పించి 2004 కంటే ముందు అవి వాడితే పబ్లిక్ ఏమనుకుంటారని అంబేద్కర్ కార్లు తిరిగాను దేశ. నేను వస్తానే రాజశేఖర రెడ్డి గారు 2-3 సార్లు క్యాన్వాయ్ మార్చారు దేశ, అది వేరే విషయం. తర్వాత ఇప్పుడు మరీ పోతే నడువులో అప్పుడంతా కూడా మేమంతా బుల్లెట్ ప్రూఫ్ కార్లు దేశ. అందులో అంబేద్కర్ కారు, అది అటు తిరిగి ఇటు తిరిగి చాలా మందికి నడువు నొప్పులు వచ్చేసాయి. అందుకే ఇప్పుడు నేను సఫారీ కారు కొంచెం బెటర్గా ఉంటుంది, ఆ కారు వాడే పరిస్థితికి వచ్చాను. నేను ఇప్పుడు విమానంలో పోయినా లేకుంటే ఇంకోటి పోయినా దేశ టైం మేనేజ్మెంట్ కూడా, ఒక నాయకుడికి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. నాది చాలా సింపుల్ జీవితం దేశ. కొంతమంది ఆశ్చర్యపోతారు, మీరు తినే ఫుడ్ కంటే నా ఫుడ్ ఇంకా సింపుల్ ఫుడ్ నాది. నిన్న కూడా మాట్లాడారు కొంతమంది, పోలవరం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, నేను ఇప్పుడు ఇస్తాను. 2018కి మీరు పూర్తి చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోండి. హౌస్ మళ్ళీ మాటలు చెప్పడం కాదు, తీసుకోండి, నేనే ఇస్తా. నాకేందుకంటే నాకు ఇంకా శ్రమ తగ్గుతుంది. ఒక ఆయన అంటాడు మీకు టైం తగ్గుతుంది, కానీ తగ్గుతుంది. కానీ మీ ఇంటెన్షన్స్ డిఫరెంట్గా ఉంటే, ఈ ప్రాజెక్ట్ వస్తే, ఈ నీళ్లు వస్తే, ఆ పేరు నాకు వస్తే మీరు భరించలేకపోతే నేనేం చేయాలండి దానికి?